కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. త్రివేణి సంగమంగా బాసిల్లుతున్న కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతి నది అంత్య పుష్కరాల శోభతో కలకల్లాడుతున్నాయి. మొత్తం నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు సరస్వతి నది అంత్య పుష్కరాల శోభను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ప్రభుత్వం దాదాపు 20 రోజులుగా చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేయడంలో సఫలీకృతం అయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నాం కాళేశ్వరం గోదావరి నదీ తీరాన ఉన్నాం. ఇక్కడ త్రివేణి సంగమంగా వెలుగొందుతున్న కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఇవాల్టి నుంచి 12 రోజుల పాటు వైభవపేతంగా సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఉదయం సరిగ్గా తెల్లవారుజామున 5:43 ఈ కాళేశ్వరం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలను కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, కొండ సురేఖ ప్రారంభించారు. ఉదయం 5:43 గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ సరస్వతి నది అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 20 రోజులుగా ప్రభుత్వం ఈ నది అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లయితే చేయడంలో సఫలీకృతమైంది అని చెప్పవచ్చు. మొత్తం ప్రభుత్వం ఈ సరస్వతి నది అంత్య పుష్కరాల కోసం ప్రత్యేకంగా 30 కోట్ల నిధులు కూడా వెచ్చించి ఇక్కడ ఏర్పాటు చేసింది. వేసవి తీవ్రత దృష్ట్యా ఎక్కడ ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఎక్కడ అసౌకర్యం లేకుండా గోదావరి తీరం వరకు కూడా ప్రత్యేకంగా రహదారులను కూడా ఏర్పాటు చేశారు. గోదావరి ఘాట్ల వరకు కూడా రహదారులను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్ప్రింక్లర్లను కూడా వేసవి తీవ్రత దృష్ట్యా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి, అదేవిధంగా దాదాపు తాగునీటి సదుపాయం కావచ్చు, విద్యుత్ సదుపాయం కావచ్చు, స్నాన గదులు కావచ్చు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 ప్రత్యేక గదులు ఇక్కడ భక్తులకు స్నానాలు ఆచరించిన తర్వాత గదుల్లో దుస్తులు మార్చుకునేలా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొత్తం 2 కోట్లతో ప్రత్యేకంగా మ్యూజియంను కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవాళ సాయంత్రం గవర్నర్ చేతుల మీదుగా మ్యూజియాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ పుష్కరాలకు భక్తులు తరలి వస్తారని అధికార యంత్రాంగం ప్రభుత్వం ఒక అంచనా అయితే వేసింది. దాదాపు 20 లక్షల మంది వరకు భక్తులు వస్తారని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే వేసవి తీవ్రత అత్యంత గణనీయంగా ఉంది. అదేవిధంగా వేడిమి, అదేవిధంగా వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంత భక్తుల రద్దీ అయితే కొంత నామమాత్రంగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. తొలి రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయాన్నే ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించి పునీతులవుతున్న పరిస్థితులు మనం చూడవచ్చు. ప్రధానంగా గోదావరి, అదేవిధంగా ప్రాణహిత, సరస్వతి నదుల సంగమంగా ఈ కాళేశ్వరం పుణ్యక్షేత్రం బాసిల్లుతుంది. దీనికి ఈ పుష్కరానికి ప్రత్యేకంగా కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పుష్కరానికి ప్రత్యేకమైన విశిష్టత కూడా ఉంది. ప్రాణహిత, గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తున్న ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. దేశంలో సరస్వతి నది ఉన్నది కేవలం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో, రెండోది కాళేశ్వరంలోనే. అక్కడ ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా, తెలంగాణలో తొలిసారిగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంత్య పుష్కరాలు తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ అంత్య పుష్కరాలను కూడా ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడంలోనైతే ఏర్పాట్లు చేయడంలో సఫలీకృతమైందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఆది పుష్కరాల్లో నదీ స్నానం ఆచరించడం, పితృతర్పణలు ఇవ్వడం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అంత్య పుష్కరాల సమయంలోనూ ఆయా కార్యక్రమాలతో అటువంటి ఫలితాలే ఉంటాయని చెప్పి పండితులు చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ పుష్కర శోభతో సాయంత్రం ఈ నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోయేలా ప్రత్యేకంగా విద్యుత్ వెలుగు జిలుగుల మధ్య సాయంత్రం సంధ్యా సమయంలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రతిరోజు ప్రత్యేకంగా నదికి హారతి వంటి కార్యక్రమం 12 రోజుల పాటు నదీ హారతి నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ తెప్పోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండానైతే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడంలో సఫలీకృతమైందని చెప్పవచ్చు. మరోవైపు ఇక్కడ పటిష్టంగా బందోబస్తు పరంగా కూడా పోలీస్ శాఖ దాదాపు 2500 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు పుణ్యస్నానం ఆచరించి ఇక్కడి నుంచి
సేఫ్గా వెళ్ళేలా కూడా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఒకసారి పైన ఆ ఘాట్ల వద్ద చూడవచ్చు, ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఘాట్ల పుష్కర్ ఘాట్ల వద్ద ప్రత్యేకంగా భారీ సెట్టింగ్లతో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం అక్కడ గోదావరి నదికి హారతి కూడా కార్యక్రమం నిర్వహించున్నారు. ఈ హారతి కార్యక్రమం భక్తులకు ఒక ఆధ్యాత్మికతను పంచనుందని చెప్పి అధికారులు అదేవిధంగా ఆలయ వేద పండితులు కూడా భావిస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం సమయంలో నిర్వహించే అంశవాహనంపై నిర్వహించే తెప్పోత్సవం కార్యక్రమం కూడా భక్తులకు వీణుల విందుగా కొనసాగనుంది. 12 రోజుల పాటు ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం జరిగే కార్యక్రమాలను 12 రోజుల పాటు అటు గోదావరి నది హారతి కార్యక్రమాన్ని అదేవిధంగా తెప్పోత్సవం కార్యక్రమం కూడా 12 రోజుల పాటు నిర్వహించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఎక్కడ అసౌకర్యం కలగకుండా అయితే ఏర్పాట్లు చేశారు. కానీ వేసవి తీవ్రత కావచ్చు, వేడి గాలుల తీవ్రత అధికంగా ఉండడం వల్ల మాత్రం భక్తుల రద్దీ కొంత పలచగానే కనిపిస్తుంది. శని ఆదివారాల్లో కొంత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు మాత్రం పూర్తి చేశారు. మొత్తంగా త్రివేణి సంగమంగా వెలుగొందుతున్న కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మాత్రం సరస్వతి నది అంత్యపుష్కరాల శోభతో పూర్తి స్థాయిలో కలకల్లాడుతున్నాయి. సాయంత్రం వేళలో మరింత దేదీప్యమానంగా వెలిగిపోయేలా ఇక్కడ అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓవర్ టు స్టూడియో కెమెరా క్రాంతితో లింగయ్య, ఈటీవీ న్యూస్, కాళేశ్వరం నుంచి.